విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మనము తెలుసుకోబోతున్నాము. అని ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా ఉండబోతున్నాయి అని, అలాగే ఎవరైతే మిథున లగ్నం ఉందో వాళ్ళు కూడా ఈ రాశి ఫలాలు చూడాల్సింది. ఎప్పుడు కూడా మీరు సంవత్సరిక రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు ఎప్పుడైతే చూస్తారో లగ్న రాశి కూడా చూడాలి, చంద్ర రాశి కూడా చూడాలి. మీరు ఎప్పుడైతే డైలీ రాశి ఫలాలు చూస్తారో, వీక్లీ రాశి ఫలాలు చూస్తారో అప్పుడు కేవలం మీరు చంద్ర రాశి ఆధారంగా చూడడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి ఫలాల్లో మనం ముందుకెళ్లే ముందు ఒక మాట ఏంటంటే, ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి గ్రహమాన ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. ఎక్కువ విషయం గురించి మనం చెప్పుకోలేదు, ఎందుకంటే సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. తక్కువ సమయం లోపల ఎక్కువ తెలుసుకోవడానికి మనం ప్రయత్నించబోతున్నాము. అని ఇంకోటి ఏంటంటే, మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి ఈ రాశి ఫలాలు 100% ప్రెడిక్షన్ మీ జాతక అనుసారంగా చేసుకోగలుగుతారు. కానీ గోచర గ్రహమాన ఆధారంగా ఇది పైన ఇలాగే మీకైతే కనిపించే అవకాశం అయితే ఉండబోతుంది. అని చెప్పే ప్రతి విషయం ఇలాగే జరుగుద్దని మీరు అనుకోకండి. ఎందుకంటే జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ సరిగ్గా ఉన్నట్లయితే భయపడే అవసరం అయితే లేదు. జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ సరిగా లేకపోయినట్లయితే గోచరం లోపల సమయం ఎంత అనుకూలంగా ఉన్నా కాస్త ప్రతికూల పరిస్థితి మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి అంటే ఉగాది కనుక పండుగ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వారికి మనము 60-40 అని చెప్పుకోవచ్చు పర్సెంటేజ్ అనుసారంగా. అంటే ఇది ఎందుకు అలా అంటే చూడండి, దేవగురు బృహస్పతి రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు మే లోపల. అని రాహుకేతు సంబంధం కూడా ఈ సంవత్సరం ఇలాగే ఉండబోతుంది, దశమ కేంద్ర స్థానం లోపల ఉండబోతుంది. శని సంబంధం కూడా మీ రాశి నుంచి భాగ్యస్థానం లోపలనే ఉండబోతుంది. ఇక్కడ మారేది కేవలం ఒకటి దేవగురు బృహస్పతి. ఈ దేవగురు బృహస్పతి మారడం వల్ల జరగాల్సిన ఏదైనా జరుగుతుంటే తప్పకుండా జరుగుతుంటుంటుంది, దానిలో ఎలాంటి ఇది లేదు. సప్తమాధిపతి కర్మాధిపతి అయి ఉండి దేవగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో గోచరం చేసుకుంటారు, దాని ప్రభావం వేరేలా ఉంటది. కానీ మనం ఇప్పుడు ఉగాది గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి కేటగిరీ అనుసారంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం ఫైనాన్షియల్ కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి, ఫైనాన్షియల్ రాబోయే రోజుల్లో చాలా బీభత్సంగా చాలా ఎక్కువ అయితే ఖర్చులు కాబోతున్నాయి. ఎలాంటి విషయాల్లో ఖర్చులు అవుతాయంటే ప్రత్యేకంగా తెలుసుకోండి. ఒకటి, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఒక చిన్న తప్పు జరగబోతుంది. ఆ తప్పు వల్ల కొన్ని ఖర్చులు మీరు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. అనుకోకుండా మీరు చేసిన తప్పుకి ఖర్చు మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది. రెండో ఖర్చు ఎక్కడ ఎక్కువ ఉంటా అంటే బిజినెస్ లోపల చాలా ఎక్కువ ఖర్చు ఉండబోతుంది. మిథున రాశి వారి వ్యాపార పరంగా అంత అనుకూలంగా టైం అయితే లేదండి. ఎందుకు అలా చెప్తున్నా అంటే, మీరు కాస్త కొన్ని విషయాల లోపల జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నించాలి. బిజినెస్ లోపల మరీ ముఖ్యంగా ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా కూడా ఎవరిదైనా సలహా తీసుకొని మొదలు పెట్టండి. తొందరపాటులో మొదలు పెట్టారు, ఒక 4 months అలా బాగా నడిచిన తర్వాత అంత అనుకూలంగా లేదు మళ్ళీ మూసేసాము, ఇలా కాకూడదు. కాబట్టి చేసే ముందే, మొదలు పెట్టే ముందే ఎవరిదైనా సలహా తీసుకుంటే బాగుంటది. అని ఖర్చు ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కూడా ఖర్చు ఈ సంవత్సరం తప్పకుండా కాబోతుంది. అలా ఖర్చు ఎక్కువ అయినా కూడా అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది. మీరు ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు కూడా చాలా మంది మనసులో డౌట్ ఏంటంటే, ఏమండి ఖర్చు చాలా అవుతుందని చెప్తున్నారు, మరి డబ్బు వచ్చుద్దా అని మీకు అనిపించవచ్చు. డబ్బు వస్తేనే కదా అని మీరు ఖర్చు చేసేది. డబ్బు రాకపోతే మీరు ఎలా ఖర్చు చేస్తారు? డబ్బు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు ఎవరి దగ్గర అప్పన చేస్తారు, పూర్వం మీకు ఇవ్వాల్సిన డబ్బు ఎవరైనా వాళ్ళ నుంచి డబ్బు వచ్చుద్ది. లేకపోతే పూర్వం మీరు సంపాదించుకొని దాచుకున్న డబ్బు అనే కావచ్చు, దాని నుంచి అయినా కూడా ఖర్చు అవ్వచ్చు. కానీ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరం ఖర్చు చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది. దానికోసం సిద్ధంగా ఉండండి. ఖర్చు ఎక్కువ అవుతుందని మరీ టెన్షన్ పడకండి. ఎందుకంటే జరగాల్సిన అదే కాబట్టి జరిగి తీరుద్ది. సెకండ్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు బిజినెస్
వ్యాపార రంగంలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు. పూర్వం మీరు ఫ్యామిలీ నుంచి బిజినెస్ చేస్తున్నట్లయితే పర్వాలేదు. ఎవరైతే కుటుంబం లోపల మెంబర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. అంత దిగులు అంటే అంత ప్రతికూలమైన పరిస్థితి లేకపోయినా కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటారు, సహయోగం చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలకి వాళ్ళు ఇంకా ఆలోచించుతారు, మీకు ఇంకా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అదే మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక బయట వాళ్ళతో కనుక్కున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ముంచే అవకాశం అయితే ప్రబలంగా ఉంది, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ప్రబలంగా ఉంది. అలానే ప్రతి ఒక్క వ్యక్తితో ఇలా జరుగుద్దా అంటే కాదు, టైం ఆ రకంగా వచ్చుద్ది. ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు ఒక వ్యక్తి కావాలని ఏది చేయడు, పరిస్థితి ఆ వ్యక్తిని అప్పుడలా చేయించుద్ది. కాబట్టి అప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం దోషించే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే తస్మాత్ కాలగణమానుసారంగా శివుడే కాలానుసారంగా మనతోటి అలాంటి కృత్యాలు మనతోటి చేయిస్తుంటారు, అలా మనతో జరుగుతుంటుంటది. కాబట్టి ఈ టైం ఏంటంటే బయట పార్ట్నర్షిప్తో చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో బిజినెస్ చేసిన వారు పర్వాలేదు, బాగానే ఉండి తీరుద్ది. అని ఎవరైతే సింగిల్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగాలేదు, పర్వానే ఉండబోతుంది. మరింత దిగులు పడకుండా కాస్త ఖర్చులు అవుతాయి, ఖర్చుతో ముడిపడే విషయం. కానీ ఖర్చు అయినా కూడా మీ బిజినెస్ లోపల గ్రోత్ తప్పకుండా వచ్చి తీరుద్ది. థర్డ్ కేటగిరీ హెల్త్. హెల్త్ పరంగా చూసుకున్నైతే మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి, మరి అంత దిగులు పడకండి. ప్రత్యేకంగా ఎవరికైతే ముందు నుంచిలా బీపీ అని, అదే రకంగా షుగర్, అదే రకంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో ఇలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ఏంటంటే అనుకోకుండా హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అని వైరల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన ప్రాబ్లం మీకు జూన్, జూలై, సెప్టెంబర్ ఈ 3 months లోపల జరిగే అవకాశం ప్రబలంగా అయితే ఉండబోతుంది. అని పూర్వం మీకు ఏదైనా ఇంజురీ, జాతకంలో ఇలాంటి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆపరేషన్ లాంటిది, అది 2025లో జనవరి టు ఫిబ్రవరి 2 months జరిగే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది. ఫోర్త్ కేటగిరీ కనుక చూసుకున్నది విద్యార్థులు కనుక చూసుకున్నది ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. విద్యార్థులు ఎవరైనా కానివ్వండి, చాలా బాగుంది. సమయం వృధా చేయకండి. ఈ సమయాన్ని మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటారో రాబోయే టైం మీకోసం అంత అనుకూలంగా ఉండి తీరుద్ది. టైం కనుక మీరు వేస్ట్ చేసినట్లయితే దీని ప్రతికూల ప్రభావం మీ లైఫ్ పైన తప్పకుండా పడి తీరుద్ది. కాబట్టి మీకు చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి. సమయం చాలా మూల్యమైనది. దీన్ని మీరు ఎంత వాడుకోగలుగుతారో అంత వాడుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు విద్యార్థులు చేయాల్సింది ఏంటి? ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి. ఆన్లైన్ లోపల చాలా కోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ లోపల, ఇంటర్నెట్ పైన చాలా కోర్సెస్ ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. ఫ్రీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అవి చేయండి, నేర్చుకోండి. ఎందుకంటే రాబోయే జనరేషన్, రాబోయే టైం చాలా అడ్వాన్స్గా ఉండబోతుంది, చాలా ఫాస్ట్గా ఉండబోతుంది. మన దగ్గర అప్పుడు ఆ టైంకి అన్ని స్కిల్స్ అవి ఉండాలి మన దగ్గర. అప్పుడు ఏది అవసరం ఉందో ఆ స్కిల్స్ కనుక మనం ఉపయోగించినట్లయితే మనం అప్పుడు ఆగగలుగుతాం. లేకపోయినట్లయితే చాలా ప్రాబ్లం అయితే తప్పకుండా అవుతుంది. విద్యార్థులు ఎవరైనా కానివ్వండి, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి. పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ కెరియర్ పరంగా బాగుంది. ప్రేమ జీవితం కనుక చూసుకున్నైతే మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి, ప్రేమ జీవితం లోపల కాస్త మనస్పర్ధలు కలిగే అవకాశం ఎక్కువ ఉంది. మనస్పర్ధలు కలిగినా కూడా ఆ ప్రేమ జీవితం జరుగుద్ది, అంటే అలాగే ముందుకు జరుగుతుంటుంటది. కానీ మీరే తోసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. అవతల వ్యక్తి మిమ్మల్ని కోపడ్డా, అవతల వ్యక్తి మిమ్మల్ని ఏ చేసినా కూడా మీకు కాస్త జాగ్రత్తగా, కాస్త ఓపికతో ఉండడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకు ఇలా అంటారంటే ప్రేమ జీవితంకి అంత అనుకూలంగా ఈ సంవత్సరం అయితే కనిపించట్లేదు. అది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months ఏవైతే ఉన్నాయో ఆ టైం లోపల కొత్త వ్యక్తితో సంబంధం కలిసే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. మీరు వేరే వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా అప్పుడు ప్రబలంగా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా మిథున రాశి వారికి కాస్త కుటుంబం లోపల శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కుటుంబం లోపల సభ్యులు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కాస్త కుటుంబం లోపల ఒక పూర్వం జరగలేని సిచ్యువేషన్స్ మీ కుటుంబం లోపల జరిగే అవకాశం అయితే మిథున రాశి వారికి అయితే కనబడుతుంది. అని దీనిలో ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే మిథున రాశి వారి కుటుంబం లోపల ఒక వ్యక్తి అనారోగ్యం ఉందో ఆ వ్యక్తి అనారోగ్యం వల్ల కాస్త మీ స్ట్రెస్ ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. మానసికంగా కొద్దిగా భయం అయితే తప్పకుండా మీకు ఉండి తీరుద్ది. కానీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకోగలుగుతారు. కానీ మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాణి చాలా అవసరం అండి. వ్యక్తికి సంబంధం కల్పించేది, సంబంధం దూరం చేసేది మాట ఒక్కటే. ఒక వ్యక్తితో పాటు మనం మాట్లాడే మాటని వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతాం.
వ్యక్తితో శత్రుత్వం కూడా పెంచుకోగలుగుతాము. కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా చూసుకొని వాడడానికి ప్రయత్నించాల్సింది. దాంపత్య జీవితం కనుక చూసుకున్నైతే ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి అవుతుందా అవ్వదా అంటే పెళ్లి కుదిరే అవకాశం అయితే ఉంది. పెళ్లి అయ్యే అవకాశం అయితే నేను చెప్పను. జూలై తర్వాత జూలై టు నవంబర్ ఈ పీరియడ్ లోపల పెళ్లి కుదిరే అవకాశం అయితే ఉంది. పెళ్లి అయ్యే అవకాశం ఈ సంవత్సరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ ఈ టైం లోపల పెళ్లి అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం పెళ్లి కుదిరే అవకాశం అయితే తప్పకుండా ఉంది. మీ జాతకంలో కూడా ఆ విధంగా గ్రహస్థితి ఆ విధంగా గ్రహ గోచరం కనుక ఉన్నట్లయితే అనుకూలించినట్లయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. పెళ్లి కుదిరే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే మిథున రాశి వారికి కనబడుతుంది. ఇక ఎవరికైతే పెళ్లి అయిందో వాళ్ళ దాంపత్య జీవితం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఇలా కాదుకి మీ జీవితం చాలా బాగా సాగుతూ ముందుకు వెళ్తుంది, అలా కాదు. మీ లైఫ్ లోపల కాస్త జాగ్రత్తగా మీరు తప్పకుండా దాంపత్య జీవితంలో మరీ జాగ్రత్తగా వహించాలి. మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఏదైతే చెప్తుంటారో అది వినండి. ముందు అది వినడానికి ప్రయత్నించండి. ప్రతి చోట ప్రతిసార్లు మన మాటనే మనము చెప్పాల్సిన అవసరం లేదు. అవతల వ్యక్తి మనకి ఏం చెప్తున్నారో అది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది మనం చేసింది రైట్ అనిపిస్తుంటుంది, కానీ రిజల్ట్స్ కనుక చూసుకున్నైతే నెగిటివ్గా ఉంటాయి. అప్పుడు మన పట్ల మనకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. దానికన్నా ముందు ఏంటంటే అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇక మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. అని అలాగే అదే రకంగా దాంపత్య జీవితంలో ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు వినాలి. ముందు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి. దాని తర్వాత మీ ఒపీనియన్ పెట్టండి. తప్ప వాళ్ళు ఒపీనియన్ తీసుకోకముందు మీ ఒపీనియన్ పెట్టినట్లయితే తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని సహకరించరు. ఈ పాయింట్ చెప్తున్నా, వాళ్ళు మిమ్మల్ని సహకరించరు. ఒకవేళ సహకరించినా కూడా అది పేరుకు పైన ఉంటుంది. నిజంగా వాళ్ళు అసలు సహకరించరు. అర్థం చేసుకోండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లేని వారికి, జాబ్ ఉన్న వారికి కార్యక్షేత్రంలో రెస్పాన్సిబిలిటీ పెరగబోతున్నాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అవ్వడం అంటే మీకు జాబ్ రాబోతుంది. ఒకవేళ ఉన్న జాబ్ లోపల బాధ్యత పెరగడం అంటే ప్రమోషన్ లాంటి యోగం కూడా ఉంది. అది ఎవరైతే విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలని అనుకుంటున్నారో, విదేశం లోపల ఏదైనా సెర్చ్ చేస్తున్నారు, లేకపోతే విదేశాల్లో ఉండే జాబ్ కోసం వెతుకుతున్నారు, అలాంటి వ్యక్తులకు జాబ్ దొరికే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది. మరి ప్రమోషన్ దక్కుద్దా అంటే దక్కే అవకాశం ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ ఈ పీరియడ్ లోపల అయితే ప్రబలంగా కనబడబోతుంది. అని ఇంకో కేటగిరీ కనుక మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఇది మనం అన్ని వైపులు చూస్తుంటాం. అదే రకంగా మనం ఇప్పుడు కూడా చూసుకుందాం. స్పిరిచువల్ ఎలా ఉండబోతుంది, ఆధ్యాత్మిక క్షేత్రం ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి. స్పిరిచువల్ కంటెంట్ ఈ సంవత్సరం మీకు చాలా ఎక్కువ ఉండబోతుంది. చాలా కొత్త విషయాల గురించి ఎక్కువ తెలుసుకోబోతున్నారు. అని అదే రకంగా భవిష్యత్తు పట్ల మీకున్న ఒపీనియన్ ఏదైతే ఉందో భగవంతుడి శరణంలో వచ్చిన తర్వాత మొత్తం మారబోతుంది. కాబట్టి ఎక్కువ దిగులు పడే అవసరం లేదు. భగవంతుడి శరణంలో ఈ సంవత్సరం మీరు చాలా గట్టిగానే ఉండబోతున్నారు. కాస్త ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ ఎవరికి పంచకండి, మౌనంగా ఉండండి, అన్ని చక్కగానే జరుగుతాయి. ఇక పరిహారాలు కనుక చూసుకునైతే మనం వేరే ఛానల్ లోపల పరిహారం చెప్పడం జరగబోతుంది. అక్కడ కుదిరినట్లయితే మీరు చూడడానికి మీరు ప్రయత్నించండి. కానీ ఒక పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి 70% అనుకూలంగా ఉంది. 30% కాస్త భయం జరిగే విషయాల వల్ల కాస్త తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకండి. శ్రీమాత్రే నమః.